నక్క బాతు పిల్లలను తినబోతుంది. కానీ తల్లిబాతు చేసిన ఒక తెలివైన పని అన్నింటినీ మార్చింది. ఒకరోజు ఒక తల్లిబాతు మరియు దాని చిన్న బాతు పిల్లలు ఒక సరస్సుకి వెళ్తున్నాయి. బాతు పిల్లలు చాలా సంతోషంగా తమ తల్లిని అనుసరిస్తూ దారిలో చప్పుడు చేస్తూ ఉన్నాయి. అకస్మాత్తుగా తల్లిబాతు దూరంలో ఒక నక్కను చూసింది. ఆ తల్లిబాతు భయపడి, పిల్లలారా, సరస్సుకి త్వరగా రండి, ఇక్కడ ఒక నక్క ఉంది అని అరిచింది. తల్లిబాతు ఏమి చేయాలో ఆలోచించలేదు. అది ఒక రెక్కను నేలపైకి లాగుతూ ముందుకు వెనుకకు నడవడం ప్రారంభించింది. నక్క ఆ తల్లిబాతును చూసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నక్క తనలో తాను ఇలా అనుకుంది, ఆ తల్లిబాతు గాయపడినట్లుంది మరియు ఎగరేయలేకపోతుంది, నేను దానిని సులభంగా పట్టుకుని తినగలను అని అనుకుంటుంది. అప్పుడు నక్క తల్లిబాతు వైపు పరిగెడుతుంది. తల్లిబాతు కూడా పరిగెత్తింది. కానీ అది నక్కను సరస్సు నుండి దూరంగా నడిపిస్తూ వెళ్తుంది. నక్క ఆ తల్లిబాతును అనుసరిస్తూ వెళ్ళింది. ఇప్పుడు నక్క తన బాతు పిల్లలకు హాని చేయలేకపోయింది. ఆ తల్లిబాతు తన బాతు పిల్లల వైపు చూసి మరియు అవి సరస్సుకు చేరుకున్నాయని చాలా సంతోషించింది. తల్లిబాతుకి ఉపశమనం పొందింది కాబట్టి అది కాసేపు ఆగి లోతైన శ్వాస తీసుకుంది. నక్క ఆ తల్లిబాతు అలసిపోయిందని అనుకుని దగ్గరికి వస్తుంది. కానీ తల్లిబాతు త్వరగా తన రెక్కలను విప్పి గాలిలోకి లేచింది. అది సరస్సు మధ్యలో దిగింది మరియు ఆ బాతు పిల్లలు ఆమె వైపు ఈదుకుంటూ వచ్చాయి. నక్క తల్లిబాతును మరియు దాని బాతు పిల్లలను నమ్మలేకపోయింది. అవి సరస్సు మధ్యలో ఉండటం వల్ల నక్క వాటిని చేరుకోలేకపోయింది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శత్రువు దాడి చేయబోతున్నప్పుడు కొన్ని పక్షులు తమ రెక్కలలో ఒక దాన్ని నేలపైకి లాగుతాయి. ఈ విధంగా అవి తమ శత్రువులను తాము గాయపడ్డాయని భావించేలా మోసం చేస్తాయి. శత్రువు వాటిని అనుసరించినప్పుడు ఇది వారి పిల్లలకు తప్పించుకోవడానికి సమయం ఇస్తుంది. ఈ కథలోని నైతికత ఏమిటంటే, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెడతారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం వెంటనే తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, మన ఛానల్లో 70కి పైగా కథలున్నాయి. ప్రతిదీ అర్థవంతకంగా ఆసక్తిగా ఉంటుంది. ప్రతి దాంట్లో ఒక నైతిక విలువ కూడా ఉంటుంది. వాటిని చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ కథ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.